దోమూరు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా వాక్ చేసుకుంటూ వచ్చి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అది వాకబుల్ డిస్టెన్స్, అలాగే ఇది కూడా చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ వచ్చి చూస్తారన్నమాట. అంటే ఈ ఫోర్ట్ వచ్చేసి 1915 వరకు యూరోప్ యూనియన్ అంతటి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్మీ బేస్ అండి. ఇది ఆర్మీ బేస్ కోసం మాత్రమే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఏదైతే ఫోర్జ్ అనే కింగ్ ఉంటారో ఫ్రాన్సిస్ ఫోర్జా, స్క్రీన్ చూడొచ్చు. ఫ్రాన్సిస్ ఫోర్జా అతను కట్టించాడు. ఇది 1360లో స్టార్ట్ చేస్తే 1499లో కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 140 years అన్నమాట. మెటీరియల్ వచ్చేసి బ్రిక్స్, అలాగే హైట్ వచ్చేసి 17 meters ఉందన్నమాట. ఈ కోటను అబ్జర్వ్ చేశారనుకోండి, కోట ముందు అలాగే కోట ఇన్సైడ్ కూడా ఒక గోడకి ఒక 20 to 25 feet అనేది వీళ్ళు డిస్టెన్స్ గుంత మాదిరి చేశారన్నమాట.